ఏంటి మేడం, మీ హస్బెండ్కి ఇంగ్లీష్ రాదా? అసలు చదువుకున్నారా? ఇదేంటి మేడం, చదువు గొప్పతనం గురించి అంత గొప్పగా రాసి అందరూ చదువుకోవాలని రాశారు, కానీ మీ భర్తకి చదువు రాదా? సరిపోయింది. ఇల్లు చక్కబెట్టనమ్మా దేశాన్ని చక్కబెట్టిందంట. మనకేదో తోచింది రాయడం కాదు మేడం, అది మనం ఆచరించినప్పుడే ప్రపంచం మనల్ని ఆదర్శంగా తీసుకుంటుంది. చదువు రాదు సరే, మీ భర్త పెద్ద రౌడీ అని విన్నాం, అదెంతవరకు నిజం? రౌడీనా? అయితే కత్తి పట్టుకునే మనిషి కలం ఎలా పట్టుకుంటాడులేండి. స్టాప్ ఇట్. What do you think about my husband? చేతిలో మైక్ కెమెరాలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఏం తెలుసు నా భర్త గురించి మీకు? రోడ్డు పక్కన ఎవరైనా అమ్మాయిల్ని ఏడిపిస్తుంటే పోలీసులు సమయానికి స్పందించకపోతే ఆయన వెళ్లి వాళ్ళ తుక్కు రేగొడతాడే, అందుకు ఆయన రౌడీనే. ఎక్కడో ఎవడో పెళ్ళం మాట విని తల్లిన రోడ్డున పడేస్తే వాడి తోట తీసి ఆ తల్లికి ఆశ్రయం ఇచ్చారే, అందుకు మా ఆయన రౌడీయే. లంచాల పేరుతో ప్రజల్ని విసిగిస్తున్నాడని ఒక ప్రభుత్వ అధికారి చెంప పగలగొట్టాడే, అందుకు ఆయన రౌడీనే. ఎందుకు చేస్తున్నారో ఆలోచించకుండా ఏం చేస్తున్నారని మాత్రమే చూసే మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఆయన రౌడీలానే కనిపిస్తారు. అలాంటి రౌడీ కానీ నా భర్త చేశాడు. ఎవరైనా సాయం కోరి మీ గడప తొక్కితే కారణం వెతక్కుండా వచ్చిన వాళ్ళ అవసరం మాత్రమే గుర్తించి సాయం చేయగలరా? నా భర్త చేస్తాడు. సాయం చేసిన పేరు కోసం పాకులాడుతూ 10 మందికి చెప్పకుండా ఉండగలరా? నా భర్త ఉండగలరు. నా భర్త చదువుకోలేకపోవడం శాపం కావచ్చు, కానీ అది ఆయనకి లోపం కాదు. ఆయన 10 మందికి చేసే సాయానికి ఆటంకం కాదు. దయచేసి ఇంకెప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఇలాంటి ప్రశ్నలు వేయొద్దు. సారీ మేడం. సారీ. నన్ను పొగడతాండాది, శివాని పొగడతాండాది. అసలు దీని ఆలోచన ఏందో, ప్లాన్ ఏందో అర్థమే కావడం లేదు. అన్నయ్య, చూసావా వదిన నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో?
ఈరోజు నిజంగా నువ్వు ఈ ఇంటి పరువు కాపాడావమ్మా. కానీ నా కళ్ల ముందే పెరిగినా ఇలా ఎప్పుడూ వాణ్ణి అర్థం చేసుకోలేకపోయాను. నా కొడుకు ఎప్పుడూ మంచివాడేనండి. కానీ ఈ అమ్మాజీ ముసుగులో ఉండే మంచితనం మసకబారిపోయింది. ఈ విషయం తెలియక ఇలాంటి వాళ్ళు ఏవేవో మాట్లాడతారో. వాళ్ళన్న దాంట్లో తప్పేమీ లేదత్తయ్యా. అడిగిన సందర్భం తప్పు గాని మాట తప్పు కాదు. చదువుని ఎంతగానో ప్రేమించి చదువు కోసం ఎంతో గొప్పగా చెప్పగలిగిన నాకు అసలు అక్షరం ముక్క కూడా రాని భర్త ఉండడమేంటత్తయ్యా? అసలు సమాజానికి చదువు గురించి చెప్పే ముందు నేను నా భర్తని చక్కదిద్దుకోవాలి కదా. ఈ రోజు నుంచి నేను అదే పనిలో ఉంటాను. నా భర్త చెయ్యి పట్టి అక్షరం దిద్దిస్తాను. తెలుస్తుంది. ఏంటా విషయం? ఇందాక వదిన మాట్లాడిన దాని గురించా? అనుకున్నా దాని గురించే అని. బాగా మాట్లాడింది కదా. మరి థ్యాంక్స్ చెప్పావా? థ్యాంక్సా? ఏంటి థ్యాంక్స్ అని అలా మొహం పెట్టావు? నీకు నచ్చని మాట ఏదన్నా అంటే లాగి పెట్టి కొట్టడం తెలుసు. పొగిడితే మాత్రం థ్యాంక్స్ చెప్పడం తెలీదా? అంటే ఎప్పుడూ అలవాట్లేదు కదా. అలవాట్లేదా? లేకపోతే పెళ్ళాం కదా దానికి థ్యాంక్స్ చెప్పేదేందని ఆలోచిస్తున్నావా? ఆహా, అదేం లేదులే. అయితే వెళ్ళి థ్యాంక్స్ చెప్పుపో. ఏమన్నా అనుకుంటుందేమో. అదుగో కొట్టినప్పుడు ఏమనుకుంటుందోనన్న ఆలోచన లేదు కానీ ఇప్పుడు మాత్రం ఆలోచిస్తున్నావా? వెళ్ళన్నయ్యా, వెళ్ళి ముందు థ్యాంక్స్ చెప్పు. పో. లే అన్నయ్య, వెళ్ళు. లే లే వెళ్ళన్నయ్య, వెళ్ళు. సరే వెళ్ళు. ఓ వచ్చేసారా? బెడ్ సర్దేశాను, పడుకోవచ్చు. అది థ్యాంక్స్ చెప్పాలంటే వెళ్ళిపోతుందేంటి? నైట్ డ్రెస్సా? మళ్ళీ వెళ్ళిపోయిందే.
తెలీదు. మన గొప్పతనం గురించి మనకన్నా ఎదుటి వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. మనల్ని అభిమానించే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడు మీకు అమ్మాజీ అత్తయ్య గురించి తెలిసినట్టు. అవును, అమ్మ గురించి నన్ను మాట్లాడమంటే నువ్వు నా గురించి మాట్లాడావే, అంతకన్నా గొప్పగా మాట్లాడగలను. ఆవిడంటే మీకు అంత ఇష్టమా? అమ్మా, 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 అమ్మా. అన్నయ్య, అన్నయ్య, ఏంట్రా ఈ అవతారం? షర్ట్ కూడా లేకుండా. వెళ్ళి షర్ట్ వేసుకో ముందు. లేదు, అమ్మకు చూపించి తర్వాతే వేసుకుంటాను. చూసావా ఏం రాసుకున్నాను? ఏంటి, ఎలా ఉంది? అదిరిపోయింది కదా అమ్మా? అమ్మా, అమ్మా చూడు, నీ పేరు నా గుండెల మీద రాయించుకున్నాను. మా అమ్మ మీద నాకున్న ప్రేమ మీద ఎవరికైనా సందేహాలుంటే దీంతో తొలగిపోతాయి.
మీ అమ్మ మీద నీకెంత ప్రేమ ఉంది అంటే నా గుండెల మీద కత్తితోనే చెక్కుకునేంత ప్రేముందమ్మా. అవసరం లేదు, పెన్నుతోనే రాసి చూపించు, రాయమన్నాను. ఎలా ఉందమ్మా? అన్నయ్య, అక్కడేం రాసిందో తెలుసా? అమ్మ పేరు. వా, అమ్మ పేరే, కానీ ఈ అమ్మ పేరు కాదు. అదిగో ఆ అమ్మ పేరు అనసూయ. లేదు లేదు లేదు, అమ్మాజీ పేరే, సరిగ్గా చూడు. అయ్యో, అనసూయ అని రాసిందన్నయ్య. అవునన్నయ్య, అనసూయ అనే రాసింది. రాసినప్పుడు ఆ మాత్రం చూసుకోవా? ఏంటి చూసుకునేది? చదవడం వస్తే కదా. అక్కడ అనసూయ అని రాసినా అనకొండ అని రాసినా తేడానే తెలీదు. రాసింది అమ్మాజీ అని చదివితే ఇదిగో ఇలా గుడ్డిగా నమ్మేసి చొక్కా విప్పేసి తిరుగుతాడు. ఇంకా ఏం చూచండావప్పా? నీకు చదవడం రాదని చెప్పి నిన్ను మోసం చేసినాదప్పా. ఏయ్, మా అమ్మ పేరు రాస్తున్నానని చెప్పి నాకు నచ్చని అమ్మ పేరు రాసి నన్ను మోసం చేస్తావా? నిన్ను పిచ్చెక్కిందా నీకు? నీ భార్యరా? శత్రువుని పట్టుకుంటున్నాడు పట్టుకున్నావు. శత్రువే. నాకిష్టం లేని మనిషి పేరు నా గుండెల మీద ఉండేలా చేసిన ఎవ్వరైనా నాకు శత్రువే. నీకిష్టం లేని మనిషి పేరు నీ గుండెల మీద రాస్తే నీకెలా ఉంటుంది? మండుతుంది కదా, నాకు కూడా అలాగే ఉంది.